ఆ 5 నిమిషాలు, దోస్ 5 minutes మీ విద్యాలయాలు మా జైలు కంటే అధ్వాన్నంగా ఉన్నాయి అని ఒక పోలీస్ సూపరింటెండెంట్ అన్నాడు. ఆయన జైలను రోజు చూస్తూనే ఉంటాడు. అధ్వాన్నంగా ఉన్నాయని బాధపడుతూ ఉంటాడు. మంచివాడు కాబట్టి బాధపడుతూ ఉంటాడు. ఈ మధ్య విద్యార్థుల ఆత్మహత్యల దర్యాప్తు సందర్భంగా కొన్ని ప్రైవేటు విద్యాలయాలు చూసి విస్తుపోయినాడు. అప్పుడు పై మాట అన్నాడు ఆయన. శిక్షణ ఇవ్వాల్సిన చోట్లు శిక్షలు అమలు చేసే వాటికంటే అధ్వాన్నంగా ఉండడం ఏంటి? తల్లి భాష అంటే మాతృభాష మాట్లాడినందుకు మెడలో పలక వేలాడదీస్తారు కొన్ని స్కూళ్ళల్లో. ఇంగ్లీష్లో మాట్లాడకపోతే వార్తలు తెలియటట్టు కొడతారు. ఫీజులు చెల్లించలేదని క్లాస్ బయట నిలబెడతారు. 80,000 చెల్లించి ఇంటర్లో చేరాక ర్యాంకులు తెచ్చే పిల్లలు ర్యాంకులు తేలేని పిల్లలుగా వర్గీకరిస్తారు. స్కూల్లో మలమూత్రాలు విసర్జించినందుకు ఎల్కేజీ పిల్లల్ని ఎండలో కూర్చోబెడతారు. 2,000 మంది ఆడపిల్లలు ఉన్న కాలేజీలో 12 మాత్రమే మూత్రశాలలు ఉంటాయి. అవి కూడా మనుషుల కంటే పందులు కనువుగా ఉంటాయి. జూనియర్లను హక్కును చేర్చుకోవాల్సిన సీనియర్లు ర్యాగింగ్ పేరుతో హింసిస్తారు. ప్రేమతో సున్నితంగా పెంచబడిన పిల్లలు అంతే సున్నితంగా ఆత్మహత్యలు చేసుకుంటారు. డబ్బున్న వారి పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు, అధికారుల పిల్లలు, ఆఖరికి ఆ స్కూల్ టీచర్ల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్ళకి రారు. ఈ విధంగా చివరికి ప్రభుత్వ స్కూళ్ళ మీద ప్రభుత్వం వారికే ప్రేమ నశిస్తూ వచ్చేట్టు చేశారు ఇంతకాలం. మళ్ళా పరీక్ష పెడితే ఏమవుతుంది? మెడికల్ కాలేజీలో గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న విద్యార్థికి 10 ఏళ్ళు అయినా తిరిగి అవే పరీక్షలు పెడితే పాస్ అవుతారని గ్యారెంటీ లేదు. పెద్దవాళ్ళకి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు మళ్ళీ పెట్టామనుకోండి, అలాంటి ఫలితాలు వస్తాయి. చదువు చెప్పేవారికి వాళ్ళు రోజు చెప్పే సబ్జెక్టులో డిస్టింక్షన్ రావచ్చు, కానీ ఇతర సబ్జెక్టులో పాస్ అవుతారని గ్యారెంటీ కూడా లేదు. వాళ్ళు కూడా క్లాస్ తీసుకోవడానికి ముందు ప్రిపేర్ అయ్యి వస్తేనే బాగా చెప్పగలరు. అంటే అప్పుడు ఎప్పుడో చదువుకుని మర్చిపోతారనే కదా అర్థం. అదే సమయంలో 3-4 తరగతులు చదివే వయసు నుంచి టీచర్ల నుంచి చిన్న కథలు వింటే, వాళ్ళ అనుభవాలు వింటే మళ్ళీ తిరిగి చెప్పగలరు. దీని అర్థం ఏంటంటే పరీక్షల కోసం చదివినవి పరీక్షలు అయిపోగానే మర్చిపోతాము. జీవితం కోసం నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుంటాయి. ర్యాంకులు వస్తే చాలా. పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రుల కోరిక. బాగుపడాలని కోరికలు ఏ తప్పు లేవు, కానీ బాగుపడడం అంటే ఏంటి అనే దాని మీద తల్లిదండ్రులకి కూడా సరైన అవగాహన ఉందని చెప్పలేము. 40 మంది పిల్లలు ఉండే క్లాసులో 40 ర్యాంకులు వస్తాయి, కానీ అందరి పిల్లలకు 1వ ర్యాంకు రావాల్సిందేనని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ప్రతి బిడ్డకు 40లో ఏదో ఒక ర్యాంక్ వస్తుంది, కానీ ప్రతి బిడ్డకు 1వ ర్యాంక్ ఎట్లా వస్తుంది? 10 ఏళ్ల క్రితం అద్భుతంగా ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 170 మంది ఇప్పుడు సాధారణ జీవితాలు గడుపుతున్నారు. ఇప్పుడు అద్భుతంగా జీవిస్తున్న వాళ్ళలో 170 మందికి 10 ఏళ్ల క్రితం అత్యవసర మార్కులు వచ్చాయని ఎంతమందికి తెలుసు? వాళ్ళందరూ బ్యాక్ బెంచర్సే. మనం కూడా బ్యాక్ బెంచర్స్ అంటే పట్టించుకోం. బాగా చదివే పిల్లల్ని మొదటి బెంచర్లో కూర్చోమంటాం. అవి అనుకున్న పిల్లల గురించి ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు అనేక ఇతర విషయాలు నేర్చుకుంటారు, చదువు తప్ప. ఆ ఇతర విషయాలు నేర్చుకున్న దాంట్లోంచే వాళ్ళు గొప్పగా ఎదిగారేమో, గొప్పగా ర్యాంక్ రావాలంటాం, గొప్ప ఉద్యోగం రావాలంటాం, గొప్పగా సంపాదించాలి, అమెరికా పోవాలి, మనందరినీ వృద్ధాశ్రమంలో చేర్పించాలి. ఎంత గొప్ప ఉద్యోగమైనా అది మరొకరి కింద చేసే ఉద్యోగమే. ఉద్యోగం ఇచ్చినవాడు చెప్పినట్టు చేయాలి, అతనికి నచ్చకపోతే మానేయాలి, సెలవులు కావాలని యజమాని ఇవ్వాల్సింది. అయినా అందరికీ ఉద్యోగాలు ఇస్తాను ప్రభుత్వం హామీ ఇవ్వలేదు కదా. అసలు అలా చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కూడా. ఉద్యోగమే కావాలని కోరుకునే కంటే ఉపాధి కావాలని కోరుకోవడం సబబు. ఉపాధిని వర్గీకరించితే అసలు ఉద్యోగం ఒక రకం. ఇందులోనూ ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం 2 రకాలు. ఉపాధిలో మరో రకం సొంతంగా సృష్టించుకునే బతుకుదెరు, అంటే స్వయం ఉపాధి అన్నమాట, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగం ఎవరన్నా మనకి ఇస్తేనే వస్తుంది. ఉద్యోగం కంటే ఎక్కువ స్వేచ్ఛ సెల్ఫ్ ఎంప్లాయీస్లో ఉంటుంది.
సెల్ఫ్ ఎంప్లాయిడ్ చివరికి ఎంప్లాయర్గా మరి అవకాశం ఉంది. ఎంప్లాయర్ కాగానే నీ సమయం నీ చేతిలో ఉంటుంది, సెలవులు నువ్వే, నీ దగ్గర ఉద్యోగాలు చేసేవారికి ఇస్తాం. ఉద్యోగి ఇతరుల కోసం పనిచేస్తుంటే యజమాని కోసం ఇతరులు పనిచేస్తారు. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే గొప్పగా జీవించడం అంటే గొప్ప ఉద్యోగం చేయటం కాదు, గొప్పగా ఉద్యోగాలు ఇవ్వడం. ఎన్ని కోట్ల జీతం వచ్చినా నాదెల్ల సత్య ఉద్యోగి, బిల్ గేట్స్ యజమాని. సామాజిక కోణంలో చూస్తే గొప్పగా జీవించడం అంటే తానొక్కడే గొప్పగా జీవించడం మాత్రం కాదు, తను బతుకుతూ అనేక మందికి బతుకు దారి చూపించటమే. ఈ విషయం అర్థమైన తల్లిదండ్రులు తమ పిల్లల స్వేచ్ఛను సృజనాత్మకతను ప్రోత్సహిస్తారు, పెంచుతారు. ఇది అర్థం కాని తల్లిదండ్రులే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. తాము టెన్షన్ పెంచుకుంటారు, బీపీలు తెచ్చుకుంటారు, షుగర్లు తెచ్చుకుంటారు. తమ పిల్లలకు తమ కంటే చాలా చిన్న వయసులోనే బీపీ తెప్పిస్తారు. అత్యవసర నైపుణ్యాలు. విద్యార్థులకు ఎన్ని మార్కులు ఇచ్చినా, ఎంతెంత ర్యాంకులు ఇచ్చినా చివరికి ఏదో ఉపాధి కల్పించుకొని జీవనం సాగించాల్సిందే కదా. అందుకనే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తమ ఇంటర్వ్యూలలో కేవలం మార్కులు మాత్రమే చూడడం లేదు. వీరు రేపు పొద్దున తమకు అప్పగించిన పనులు నిపుణతతో నెరవేర్చాలంటే ఏమేమి ఉండాలో అవే చూస్తున్నారు. జీవితంలో విజయం సాధించాలన్నా, ఉద్యోగంలో విజయం సాధించాలన్నా ఈ కింది నైపుణ్యాలు ఉండాలి. మంచి మానవ సంబంధాల నైపుణ్యాలు, గుడ్ హ్యూమన్ రిలేషన్స్ స్కిల్స్, మంచి భావ ప్రకటన నైపుణ్యాలు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యలను అధిగమించే నైపుణ్యాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇతరులతో పనిచేయించగలిగే నైపుణ్యాలు, ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే నైపుణ్యాలు, డెమోక్రాటిక్ ఫంక్షనింగ్ స్కిల్స్, సమిష్టిగా పనిచేసే నైపుణ్యాలు, టీమ్ బిల్డింగ్ స్కిల్స్. వీటి గురించి స్కూళ్ళల్లో కాలేజీల్లో నేర్పడం, వీటి గురించి ఇల్లు కూడా అతి తక్కువగా మాట్లాడతారు. గొప్ప విలువల మాట ఏంటి? విలువలు నేర్పని విద్య ఆ వ్యక్తులకు నిరుపయోగమే కాక సమాజానికి హానికరం కూడా. నేటి విద్య పోటీనే నేర్పిస్తుంది, అది ఎన్నో అనారోగ్యకరమైన పోటీ. ఆరోగ్యకరమైన పోటీని నేర్పగల ఆటలను అటకెక్కించాం. హైదరాబాదులో మాదాపూర్లో నారాయణ సంస్థలకు దాదాపు 18 బిల్డింగులు ఉన్నాయి. అన్ని 5 అంతస్తుల బిల్డింగ్లే. ఒక్క బిల్డింగ్ కూడా ఆట స్థలం లేదు. ఈ 5 అంతస్తుల్లో పిల్లలు చదువుకుంటూనే ఉంటారు. నేర్పించాల్సినవి ఏంటి? ఆటలు. ఆటల్లోంచి ఏమొస్తుంది? పరస్పర సహకారం అనేది వస్తుంది, కోఆపరేషన్, ప్రేమాభిమానాలు, లవ్ అండ్ అఫెక్షన్, సహానుభూతి, ఎంపతి, ఇతరుల గురించి పట్టించుకునే తత్వం, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చూపించడం, నమ్రత, హ్యూమిలిటీ, గౌరవము, రెస్పెక్ట్, విమర్శను స్వీకరించడం వగైరా ఉన్నత విలువల గురించి అతి తక్కువ శిక్షణ మనకు అందుతుంది. ఇట్లాంటివి చాలా ఆటల ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. అందుకే ఆ 5 నిమిషాలు అనే ఒక కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక డిజైన్ చేసింది. విద్యాలయాల్లో 5 నిమిషాలు ప్రతి పీరియడ్లోనూ జీవితానికి పనికొచ్చే విషయాలు నేర్పించడం అవసరం అంటాను. 5 నిమిషాలు క్లాసు మొదలుపెట్టగానే తీసుకోవచ్చు, లేదా పాఠం మధ్యలో సందర్భం కల్పించి చెప్పచ్చు. జీవితాంతం గుర్తుండే విషయాల కోసం 5 నిమిషాలు కేటాయించాలి. మిగిలిన సమయంలో మర్చిపోబోయే విషయాల కోసం అంటే 45 నిమిషాల్లో 45 నిమిషాలు పాఠాలే చెప్తాం, అవి ఇటు మర్చిపోతారు కొన్నేళ్ళ తర్వాత. 5 నిమిషాలు మనం ఏం చెప్తామో వాటిని జీవితాంతం గుర్తుంచుకునే అవకాశం ఉంది. ఇలా చేయటం వలన ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య అనుబంధం బలంగా మారుతుంది. విద్యార్థులకు విద్యతో పాటు అనేక జీవన విలువలు, నైపుణ్యాలు నేర్పించినట్టు అవుతుంది. ఆ విధంగా టీచర్ తన స్కూల్ దాటకుండానే గొప్ప విద్యార్థులను రూపొందించవచ్చు. టీచర్ తను రిటైర్ అయ్యేదాకా ఈ సమాజ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటాడు. గొప్ప నైపుణ్యాలతో, గొప్ప విలువలతో ఒక నూతన తరం తయారవుతుంది. ఇప్పుడు తయారైన విద్యార్థులు 10 సంవత్సరాల్లో పెద్దోళ్ళు అవుతారు. ఈ వయసులో అయితే వింటారు, పెద్దకి ఇగో ఆడడం వస్తుంది, ఎవరు చెప్పినా వినడం తక్కువ. ఈ ఉపాధ్యాయుల చేతుల్లో తయారైన ఈ పిల్లలు తమ పిల్లలకు మంచి తల్లిదండ్రులే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తమ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేయగలరు. విద్యార్థుల మీద కేంద్రీకరించడం అంటే 3 తరాలను తయారు చేయటమే. ఏమేం చెప్పచ్చు మనం పిల్లలకి క్లాస్ రూమ్లో 5 నిమిషాల్లో ఏమేం చెప్పచ్చు?
ఒకటి కథలు చెప్పచ్చు. అందరికీ ఇష్టమే కథలంటే. కథలు వింటే చెప్పటం వస్తుంది. కథలు చెప్పగలిగే వారికి సృజనాత్మకత వస్తుంది. పిల్లలకు ఆ మాటకు వస్తే పెద్దలకు కూడా కథలంటే ఇష్టమే. ఒక విలువను కథ ద్వారా పిల్లలకు అందించడం తేలిక. తెలుగులో అనేక కథలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక టాల్స్టాయ్ కథలు, ఈసోపు కథలు, అండర్సన్ కథలు, ఓ హెన్రీ కథలు, చెకోవ్ కథలు మొదలైనవన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి డైలీ పేపర్లో రోజు కథ వస్తుంటుంది. పిల్లలకు చెప్పడానికి పనికొస్తాయని భావించిన వాటిని సేకరించి పెట్టుకోవాలి, పిల్లలకు చెప్పాలి, వాళ్ళను చెప్పమని ప్రోత్సహించాలి. భారతం, రామాయణం, భాగవతం, బైబిల్, ఖురాన్లోని కథలైతే వెంటనే పిల్లలు రిలేట్ చేసుకోగలరు. అయితే అందులో ఈ కాలానికి పనికొచ్చే వాటిని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్జునుడి ఏకాగ్రత, దీని మీద కథ చెప్పచ్చు మనం. అర్జునుడు విలువిద్యలో చాలా గొప్పవాడని మనకు తెలుసు. ద్రోణాచార్యుడి శిక్షణలో తయారైనాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాండవుల్ని, కౌరవుల్ని అందరినీ ఊరి చివరికి తీసుకెళ్ళి రకరకాల విద్యలు నేర్పిస్తూ ఉన్నాడు గురువుగా ద్రోణాచార్యుడు. మొదట ధర్మరాజును పిలిచి, నీకేం కనపడుతుంది చెప్పరా అన్నాడు. నా ఊరు మొత్తం అంతా కనపడుతుంది సారు అన్నాడు. అట్లయితే నువ్వు నేను చెప్పే విద్యకి పనికిరావు, కానీ ఆ పక్కకి వెళ్ళి వాడి వికర్ణుడితో ఆ కత్తులతో ఆ యుద్ధం ప్రాక్టీస్ చేయకుండా పొడుచుకున్నారు జాగ్రత్త అని చెప్పి పంపించాడు. భీముని పిలిచాడు, నీకేం కనపడుతుందిరా అన్నాడు. నాకు కనపడేది ఏమి సార్, ఈ ఊళ్ళో ఉండే అన్ని హోటళ్ళలో ఉండే బిర్యానీ అన్నీ కనపడుతున్నాయి అన్నాడు. నువ్వు ఎట్టి తిండిపోతురాని బతుకంత ఇదే, నువ్వు కూడా ఈ పనికి పనికిరావు, కానీ ఆ పక్కకి వెళ్ళి ఆ దుర్యోధనుడితో గదా యుద్ధం ప్రాక్టీస్ చేయరా అన్నాడు. ఇక అర్జునుడిని పిలిచాడు, నీకేం కనపడుతుందిరా అన్నాడు. నాకేం కనపడలేదు స్వామి అన్నాడు. కనపడకపోయేది ఇప్పుడుదా బాగానే ఉన్నావు కదా, కళ్ళు మెటుకుని చూస్తున్నావు కదా అని. కళ్ళు బాగానే ఉన్నాయి స్వామి, కానీ ఏం కనపడలేదు అన్నాడు. ఎదురుగా చెట్టు ఉంది, కనపడుతుందా అన్నాడు. కనపడటం లేదన్నాడు. చెట్టుకో కొమ్మ ఉంది, అదో అన్నాడు. అది కూడా కనపడలేదు అన్నాడు. కొమ్మ మీద పెట్టుంది, పెట్టనే కనపడుతుందా అన్నాడు. పెట్టలేదు, తట్టలేదు, ఎందుకు సత్తాయిస్తావు సారు అన్నాడు. ఆ పిట్ట కన్ను కనపడుతుందిరా అన్నాడు. అదొక్కటే కనపడుతుంది అన్నాడు. ఏరా బాణం అన్నాడు. వేసేసాడు బాణం, పిట్ట కింద పడింది. అంటే అంత ఏకాగ్రత అర్జునుడికి ఉందని అర్థం. ఈ ఏకాగ్రత వల్లనే మత్స్యంత్రాన్ని నీడను చూసి కొట్టగలిగాడు, ద్రౌపదిని గెలుచుకోగలిగాడు. గెలుచుకున్నది ఏదో వస్తువు అనుకున్న వాళ్ళమ్మ 5 పంచుకొని తినరా అని అన్నది. అది వస్తువు కాదు, అమ్మాయి. అయితే 5 పెళ్లి చేసుకున్నాం అని అన్నదాన్ని. అంటే ఈ కథలో మనకు తెలిసే నీతి ఏంటి? ఏకాగ్రత అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏకాగ్రత ఉంటే చదువులోనైనా బాగానే రాణించగలము, జీవితంలోనైనా రాణించగలము అని చెప్పే కథ ఇది. అంటే భారతంలో ఉన్న ఒక కథని క్లాస్ రూమ్లో 5 నిమిషాల్లో పిల్లలకి మనం చెప్పొచ్చు, పిల్లల్ని అలా ఓరియంట్ చేయొచ్చు. అలా అనేక కథలు మనం ఉపయోగించుకోవచ్చు. ఏకలవ్యుడి లక్ష్యం గురించి మాట్లాడవచ్చు. లక్ష్మణుడికి మూర్ఛ వచ్చినప్పుడు ఏ విధంగా హనుమంతుడు తన బలాన్ని ఉపయోగించి సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి మూర్ఛను పోగొట్టిన విషయం చెప్పచ్చు. శ్రీకృష్ణుడు గీతాబోధ యుద్ధం మధ్యలో ఎలా చెప్పాడనే దాని గురించి చెప్పచ్చు. శంభుకుడి వధ గురించి చెప్పచ్చు. కుందేలు తాబేలు పోటీ, ఓ హెన్రీ కథ, చివరి ఆకనే కథ, మిడాసు బంగారం ఎంత కావాలనే కథ, భూమి ఎంత కావాలనే కథ టాల్స్టాయ్ది, విలుకాడు పావురాల ఐకమత్యం మన పంచతంత్రంలోని విష్ణు శర్మ గారు చెప్పిన కథ. పిల్లలకి స్ఫూర్తిదాయకమైన విషయాలు అవి ఏవైనా సరే కథ రూపంలో చెప్తే బాగా గుర్తుంటాయి. మనందరి చిన్నతనంలో 3వ తరగతి వయసు నుంచి మన టీచర్లు చెప్పిన కథలు ఇప్పటికీ యథాతథంగా గుర్తున్నాయా లేదా? కాబట్టి కథ చాలా బలమైన ప్రక్రియ. ఇందులో టీచరు కేవలం కథ చెప్పడం అనేది కాకుండా పిల్లలు కూడా కథలు చెప్పమని కానీ మనం ప్రోత్సహిస్తే వాళ్ళలో సృజనాత్మక శక్తి పెరగడానికి వీలవుతుంది. కథలను కూడా ఒక పిల్లవాడిని లేదా పిల్లని కొంత కథ చెప్పమని, మిగతా కథని ఇతర పిల్లలను పూరించమని, ఈ విధంగా మంచి పార్టిసిపేటరీ యాక్టివిటీ కింద కథలు అనేది మారే అవకాశం ఉంటుంది. కథలు ఎలా చెప్పాలి అని అన్నప్పుడు అది 5 నిమిషాల కంటే మించకూడదు. కాగితం మీద రాస్తే A4 సైజులో 2-3 పేజీల కంటే మించకూడదు. ఒక్క పేజీలు కూడా కథను బలంగా చెప్పచ్చు. కథ ఆకర్షణీయంగా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండేట్టు చెప్పాలి.
అప్పుడే అయిపోయిందా కథ అనిపించేటట్టు కథ ఉండాలి. కథ చివరిలో ట్విస్టు లేదా సస్పెన్స్ ఉంటే ఆసక్తి పెరుగుతుంది, ఆకర్షించడంలో భాగం అది. కథ చివరి నీతి అదే పనిగా మనం చెప్పక్కర్లా. నీతి అంతర్లీనంగా పిల్లలకు అర్థమయ్యేటట్టు మనం దాన్ని మేనేజ్ చేయొచ్చు. కథలు అక్కడక్కడ కానీ చివరిలో కానీ పిల్లల మీద చర్చ నడిపించి కథలోంచి నేర్చుకోదగిన అంశాలను పిల్లలే వెతికి బయటికి తీసినట్టు మనం చేయొచ్చు. తప్పుడు విలువలతో కూడిన కథ కూడా మనం చెప్పొచ్చు. ఆ తప్పుడు విలువలను పిల్లల చేతనే వెలికి లాగించాలి. వాటిని మనం పాటించకూడదనే నిర్ణయం పిల్లలు వచ్చేటట్టు చేయాలి. జరిగిన సంఘటనలు కానీ ఊహించి చెప్పే సంఘటనలు కానీ కూడా కథలుగా మంచి చెప్పొచ్చు. చెప్పే వ్యక్తి ఆ సంఘటన తన జీవితంలో జరిగినట్టు, నిజంగా జరగకపోయినా జరిగినట్టుగా చెప్తే పిల్లల ఆసక్తి పెరుగుతుంది. ఆ టీచర్ జీవితం గురించి మాకు చెప్తున్నాడు చూడని ఆసక్తి పెరుగుతుంది. అధ్యాపకునికి అదనపు నైపుణ్యాలు ఉంటే అందులో పాటలు పాడటం కానీ, మ్యాజిక్ చేయడం కానీ, మిమిక్రీ చేయటం కానీ, నటన చేయటం కానీ, ఇలాంటి నైపుణ్యాలు కూడా ఉపయోగించుకొని కథ చెప్తే ఇంకా బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. సైన్సు, లెక్కలు, సోషల్లో కూడా కథలు చెప్పడం సాధ్యమే. ప్రతి పాఠాన్ని మార్కుల కోసమే అన్నట్టు కాకుండా జీవితం కోసం ఆ పాఠం ఎలా ఉపయోగపడుతుందో రిలేట్ చేసి చెప్పగలిగితే పిల్లలకి చదువు అంటే భయం అసలు ఉండదు. రెండో అంశం, పిల్లలను నాయకులుగా మార్చేది ఇలా. క్లాస్ రూమ్లో 40 మంది పిల్లలు ఉన్నారనుకోండి, టీచర్కి మొదటి పరిచయంలో పిల్లలందరూ ఒకేలా కనపడతారు. కొద్ది నిమిషాల్లోనే పిల్లల స్థాయిలు చాలా ఉన్నట్టు అర్థమవుతుంది. అందరికి ఒకేలాగా పాఠం చెప్తాడు ఆయన, కానీ అందరి పిల్లలు ఒకే రకంగా దాన్ని అందుకోలేరు. ఈ స్థాయిలలో రకరకాల స్థాయిలు తేడాలు ఉండడానికి కారణాలు ఏంటి? తరతరాలుగా కొంతమంది పిల్లలు వెనకబడి ఉంటారు. తల్లిదండ్రులకు చదువు లేకపోవడం, సరైన చదువు లేకపోవడం, తల్లిదండ్రుల ప్రోత్సాహము, అవగాహన స్థాయి తక్కువగా ఉండటం, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే సమయం ఎంత అనే దాన్ని బట్టి, పిల్లల యొక్క ఆహార స్థాయిని బట్టి కూడా ఉంటుంది. అది కుటుంబాల ఆర్థిక సామాజిక నేపథ్యాలను బట్టి కూడా పిల్లల ఎదుగుదల ఉంటుంది. పిల్లలు క్లాస్ రూమ్లో వెనకబాటుతనం అనేది కూడా వాటికి లింక్ ఉంటుంది. పిల్లల మీద ఒత్తిడి, తగ్గిన టీచర్ల ప్రోత్సాహం, పిల్లల ఏడల అవగాహన లోపం, ప్రభుత్వ విధానాలు ఇలాంటి అన్నీ పనిచేసి చివరికి పిల్లల్లో రకరకాల స్థాయిలకి దారితీస్తుంది. టీచర్లు, ప్రభుత్వము, పాఠశాల, సమాజము, తల్లిదండ్రులు అందరూ విద్యలో ముందున్న విద్యార్థుల్ని అభినందించడానికి, పొగడడానికి, బహుమతులు ఇవ్వడానికి, బంగారు పథకాలు ఇవ్వడానికి పోటీ పడతారు. కానీ వెనకబడ్డ విద్యార్థుల సంగతి ఏంది? వాళ్ళు విద్యార్థులు కదా, వాళ్ళు మన పిల్లలు కదా, వాళ్ళు మనం పట్టించుకోకుండా వదిలేయటం సరైందేనా? వెనకబడిన విద్యార్థులను పట్టించుకోకపోతే ఎక్కువ మంది మామూలు మనుషులుగా మారుతారు. కొంతమంది నేరస్తులు అవుతారు, ఇంకొంతమంది రాజకీయాల్లో దిగుతారు. రాజకీయాల్లో దిగిన వాళ్ళందరూ చదువులో వెనకబడిన వాళ్ళన్న ఉద్దేశం కాదు. పోటీలు పెట్టి ఓడిపోయడం, ఆ విధంగా ముందున్న కొద్దిమంది విద్యార్థులను పట్టించుకోవడం బహుశా ఈ వ్యవస్థ యొక్క అవసరం. ఈ వ్యవస్థ నడవడానికి ముందున్న కొద్దిమంది చాలు. అన్ని వ్యవస్థను నడిపేవారికి నమ్మకం ఉంటే ఉండొచ్చు. ముందున్న పిల్లలైనా వెనకబడిన పిల్లలైనా అందరూ సమాజం యొక్క ఆస్తినే. ముందున్న పిల్లలను ఒక రకంగాను, వెనుకబడిన పిల్లలు మరో రకంగాను సమాజం కోసం వినియోగించుకోవాలి. వాళ్ళందరూ ఉపయోగపడే వాళ్ళే. వారికో రకమైన పని, వీరికో రకమైన పనిని కేటాయించడం, పరస్పరం ఆ పనిని మార్చుకోవడానికి అవకాశం లేని అడ్డుగోడలు కట్టడం సమాజంలో అంతరాలు తీవ్రంగా అవడానికి దారితీస్తుంది. సృష్టించబడిన అంతరాలు చివరకు స్థిరపడిన వాస్తవాలుగా మారాయనే దానికి సజీవ ప్రతీక ఈ దేశంలో ఉన్న దిక్కుమాలిన కుల వ్యవస్థ. అందువలన కులంతో, ఆర్థిక స్థాయితో నిమిత్తం లేకుండా ముందున్న పిల్లలను వెనుకబడిన పిల్లలతో మ్యాచింగ్ అండ్ బ్యాచింగ్ చేయాలి. ఇది స్కూల్లో చేయొచ్చు, బయట సమాజం ఎటు చేయదు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా అనుమతించరు, స్కూల్ మాత్రం చేయగలదు. ముందున్న పిల్లలు, వెనుకబడిన పిల్లల అభివృద్ధికి కనీసం పాఠ్యాంశాలను పూచిపడేటట్టు మనం చేయొచ్చు. దీనివల్ల లాభాలు ఏంటంటే, వెనుకబడిన పిల్లలకి ఏం లాభాలు ఉన్నాయి? ఇప్పుడున్న స్థాయి కంటే విద్యలు ఎదుగుతారు. న్యూనత అంటే డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటి పోగొట్టుకుంటారు. స్వేచ్ఛ, సమానత్వాలతో ఎదుగుతారు. ముందున్న పిల్లలకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి. సబ్జెక్టుల్ని వెనుకబడిన పిల్లల కోసం పదే పదే వివరించినందువలన తమకు లాభం ఉంటుంది, బాగా గుర్తుంటుంది, మాట్లాడడం నేర్చుకుంటారు, కంఠస్థం చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది.
పిల్లలతో స్నేహం పెరుగుతుంది, కుల మత అంతరాలు తగ్గి విశాల దృక్పథం ఏర్పడుతుంది, దురహంకారం తగ్గుతుంది. కులం వలన, మతం వలన, ధనం వలన వచ్చిన అహంకారాలు తగ్గిపోతాయి. ఇలాంటి పద్ధతికి ముందున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావచ్చు. అయితే పిల్లల్లో రాబోయే వచ్చిన అభివృద్ధిని చూపించి నచ్చజెప్పడం కూడా మనం ప్రయత్నం చేసి సాధించవచ్చు. మూడో అంశం, పిల్లల్ని ఉపన్యాసకులుగా తయారు చేయడం. ఈరోజు క్లాస్ పూర్తయ్యేటప్పుడు 2-3 పిల్లల్ని ఎంపిక చేసుకోండి. రేపు చెప్పబోయే పాఠాన్ని ప్రకటించి అందరి పిల్లల్ని చదువుకురమ్మనండి. రేపు ఎవరిని అడుగుతాం ముందే చెప్పొద్దు. 2-3 పిల్లలు తమకు చేతనంత మేరకు రేపు క్లాసు మొదలైనప్పుడే పాఠం చెప్పమని అడగండి. టీచర్లాగా చెప్పలేరు, తెలుసు నాకు ఆ విషయం. కానీ చెప్పడానికి ప్రయత్నం చేసే క్రమంలో క్రమేణా వాళ్ళు రాటు తేలుతారు. అందరి పిల్లల్ని ఇలా ఎక్స్పోజ్ చేయటం వల్ల వెనక ముందుగా పిల్లలకు భావ ప్రకటన నైపుణ్యాలు, ఉపన్యాసం నైపుణ్యాలు అందుతాయి. 4వ అంశం, నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్. పిల్లలకు రావాల్సిన లక్షణాల్లో నాయకత్వ లక్షణాలు ముఖ్యమైనవి. కొన్నిసార్లు తామే నాయకత్వం వహించాల్సి వస్తుంది, మరి కొన్నిసార్లు మరొక నాయకత్వంలో పనిచేయాల్సి వస్తుంది. వీటిలో ఒక్క అంశం మీద టీచర్ చొరవతో పిల్లలు చర్చ పెట్టవచ్చు. శీలము, క్యారెక్టర్, ఆకర్షణ, చారిస్మా, నిబద్ధత, కమిట్మెంట్, భావ ప్రకటన, కమ్యూనికేషన్, సమర్థత, కాంపిటెన్సీ, ధైర్యం, కరేజ్, లక్ష్యం, గోల్స్ లేదా ఫోకస్, ఔదార్యం, జనరాసిటీ, చొరవ, ఇనిషియేటివ్, ఆలకించటం, కేవలం వినటం కాదు, లిసనింగ్, బలమైన కోరిక, ప్యాషన్, అనుకూల దృష్టి, పాజిటివ్ యాటిట్యూడ్, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్, బంధాలు, రిలేషన్స్, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఆత్మక్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్, సేవాభావం, సర్వీస్, నేర్చుకునే తత్వం, టీచబిలిటీ, ధ్యేయం, ఎయిమ్ లేదు విషన్, సృజనాత్మకత, క్రియేటివిటీ. మర్చిపోవద్దు, క్షమించు, ఇది కూడా లీడర్షిప్ లక్షణమే. ఫర్గివ్, డోంట్ ఫర్గెట్. కృతజ్ఞత చూపించు, ఆశించవద్దు. నీకు ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా కృతజ్ఞత చూపించడం మనం నేర్పిస్తేనే వస్తుంది. మనం కృతజ్ఞతను ఆశించినప్పుడు అది చూపించాల్సింది ఇతరులు మన కంట్రోల్లో ఉండరు, మనం కంట్రోల్లో ఉంటాం. కాబట్టి కృతజ్ఞత చూపించడం మన చేతిలో ఉంటుంది. కృతజ్ఞత మనం ఆశిస్తే చూపించాల్సిన వాళ్ళు ఎదుటి వాళ్ళు, కాబట్టి వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు. అందుకే కృతజ్ఞత చూపించు, కృతజ్ఞత ఆశించవద్దని చెప్తున్నాం. పని ఇవ్వడము, పని చేయించటం, గుర్తింపు, రికగ్నిషన్. మనం ఇచ్చుకునే గుర్తింపు అన్నిటికంటే ఉత్తమమైన గొప్ప గుర్తింపు. ఇతరుల గుర్తింపు కోసం నిరంతరము ఎదురు చూడటం అనేది లేకుండా మన పిల్లల్ని నాయకత్వంలో భాగంగా పెంచాలి. సహనం, టాలరెన్స్. వ్యక్తిత్వ వికాసాంశాలు 5వ అంశం. వీటినే సాఫ్ట్ స్కిల్స్ అని కూడా అంటాం. పరిచయాలు చేసుకోవడానికి ఆటలాంటిది నేర్పించవచ్చు. మంచి మానవ సంబంధాలు, విలువలు నేర్పచ్చు. ఆశ అంటే హోపు, నమ్మకం అంటే ట్రస్టు, గౌరవం, రెస్పెక్ట్, సహానుభూతి, ఎంపతి, సర్దుబాట్లు, అడ్జస్ట్మెంట్స్, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, నమ్రత, హ్యూమిలిటీ. ఇవి మంచి మానవ సంబంధాల విలువలు. మంచి మానవ సంబంధాల నైపుణ్యాలు, హ్యూమన్ రిలేషన్స్ స్కిల్స్ అంటారు వీటిని. చిరునవ్వు, పేరు పెట్టి పలకరించడం, ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం, శ్రద్ధగా వినడం, అభినందన, ఫిర్యాదులు, విమర్శలు, ఖండనలు చేయకుండా ఉండడం. ఇవన్నీ మంచి మానవ సంబంధాల నైపుణ్యాలు అంటాం. చిరునవ్వు, దానికి ఏముంది ఖర్చు. చిరునవ్వు చేతగానాలు కూడా అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయొచ్చు. 40 రకాల రోగాలు రావు చిరునవ్వు నవ్వగలిగితే. ముఖాన్ని పెనుల్లాగా పెట్టుకుంటే దుమదుమలాడుతూ ఉంటే ముఖాన్ని జొన్నలు విసిరేస్తే పేలాలుగా మారుతాయి. అట్లా ఉంటుంది ముఖాలు. అలా ముఖాలు పెట్టుకున్న వాళ్ళకి రకరకాల రోగాలు వస్తాయి. సైకోసోమాటిక్ జబ్బులు కూడా ఎక్కువ వాళ్ళకి వస్తుంటాయి. వైద్యంలో కూడా అటువంటి విషయం స్పష్టంగా తెలుసు మనకి. అందువల్ల చిరునవ్వు అనేది ఎంత ఉపయోగకరం అనే దాన్ని కథల రూపంలో మనం చక్కగా చెప్పచ్చు. తర్వాత ఉపన్యాస నైపుణ్యాలు, ఆరేషనల్ స్కిల్స్, భావ ప్రకటన నైపుణ్యాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, కలిసి పనిచేయడం, టీమ్ బిల్డింగ్, కొత్త వారిని పరిచయం చేసుకునే గేమ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అనే ఆట,
సమయ పాలనకు సంబంధించినటువంటి వివరాలు, ఇవన్నీ కూడా నాయకత్వంలో భాగం కింద మనం నేర్పచ్చు. అట్లాగే టైం టేబుల్ రాయమని చెప్పండి. టైం టేబుల్ అనాలిసిస్ చేసి ఎంత టైం మిగుల్చుకోవడం సాధ్యమవుతుందో మనం వాళ్ళకి నేర్పించవచ్చు. అట్లాగే మెమరీ ఇంప్రూవింగ్ టెక్నిక్స్ క్లాస్ రూమ్లో నేర్పచ్చు. ఆరో అంశం ఆరోగ్య నినాదాలు. ఆరోగ్యం చుట్టూ పిల్లల్ని ఈ వయసులోనే సన్నద్ధం చేయొచ్చు. 5 నిమిషాలతో చెప్పగలిగే విషయం ఇది కూడా. ఆరోగ్యం మహాభాగ్యం, రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్న, యాపిల్ కన్నా అరటి మిన్న, శీతల పానీయాలు వద్దు, దేశీయ పానీయాలు ముద్దు, చక్కెర ఉండగా గ్లూకోజ్ దండగా, టానిక్లు తాగితే బలం వస్తుంది, మనకు కాదు మందుల కంపెనీలకు, గుట్కా తింటే గుటుక్కుమంటావు, పొగ తాగటమా ఆరోగ్యంగా జీవించటమా, పప్పు తింటే చీమ పట్టదు, సిగరెట్టు సాగుకు తొలిమెట్టు, తల్లిపాలు శ్రేష్టం, పాల సీసా విరేచనాలకు దగ్గర దారి, ఒక్కరు ముద్దు, 2 హద్దు, 3 వద్దు, మంత్రాలకు చింతకాయలే రాలు, రోగాలే పోతాయి, స్థూలకాయం ఆయుర్దాయ క్షీణం. 7వ అంశం ఆరోగ్యంలో మూఢనమ్మకం. వాతలు పెట్టడం, ఆపరేషన్ పత్యాలు, మందుకెక్కించడం, తల కింద బైబిల్ పెడితే రోగం తగ్గుద్దనుకోవడం, మంత్రించిన ఆయిల్ తాగితే రోగం పోతుందనుకోవడం, చేప మందుకు ఉబ్బసం పోతుందనుకోవడం, కంటిలో కలికం పెట్టడం, ముడుపులు కట్టడం, అంతరం వేయడం, మంత్రం వేయడం, చాతుబడి, బాణామతి, ఆయిల్ పుల్లింగ్, రేకి, ప్రాణిక్ కిల్లింగ్, మ్యాగ్నెట్ థెరపీ, పురాణాల్లో ప్లాస్టిక్ సర్జరీ ఉందనడం, దిష్టి తీయటం, పసురుకెక్కించడం, పసిపిల్లలకు ఆముదం వేయడం, బొప్పాయి తింటే గర్భం పోతుందనుకోవడం, కోడిగుడ్డు పొట్లకాయ కలిపి తింటే చచ్చిపోతారని నమ్మడం, గ్రహణంలో చంద్రుడిని చూస్తే గ్రహణం మరి వస్తుందనుకోవడం, దయ్యాలు పట్టడం, చనిపోయిన వారు దయ్యాలు అవుతారనుకోవడం, పోలేరమ్మ వల్ల మసూచి రోగం వచ్చిందనుకోవడం, మంత్రం వేస్తే పాము విషం తగ్గిందనుకోవడం. ఇవి కాదు రోజువారీ నమ్మకాలు కొన్ని ఉన్నాయి, మూఢనమ్మకాలు. జ్యోతిష్యము, వాస్తు, హస్త సాముద్రికం, రంగురాలు ఉంగరాలు, న్యూమరాలజీ, బస్టాండ్లో బరువు చూసే మిషన్ అదృష్టం చెప్పడం, చిలక జోస్యం, అంజనం, వినాయకుడు పాలు తాగడం, ఆహారం చుట్టూ మూఢనమ్మకాలు, శకునాలు, ముహూర్తాలు, జాతకాలు చూడడం, పాము పగబట్టిందనుకోవడం, వేదాల్లోని సైన్స్ అంతా ఉందనుకోవడం, దిష్టి యంత్రం కట్టడం, కొత్త కారుకు నిమ్మకాయలు కట్టడం. ప్రథమ చికిత్స ఇదొక అంశం మన క్లాస్ రూమ్లో నేర్పడానికి సాధ్యమయ్యేవి. కృత్రిమ శ్వాస, గుండె మర్దన క్లాస్ రూమ్లో పిల్లలకు నేర్పచ్చు. తేలుకాటు, పాము కాటు, తేనెటీగలు కుట్టడం, పిచ్చుకుక్క కాటు, వడదెబ్బ, నీళ్ళలో మునగడం, కరెంటు షాకు, పిడుగుబట్టం, ఒళ్ళు గాలడం, విషప్రయోగం, చిన్న చిన్న గాయాలు, రక్తస్రావం ఆపడం, స్ట్రెచ్చర్ తయారు చేయటం, ఉరి వేసుకోవడం, ముక్కు నోరు మూసుకుపోతే ఎలా రక్షించాలి, కళ్ళు తిరగడం, హార్ట్ అటాకు, రియాక్షను, గొంతులో పరాయి వస్తువులు పడితే ఎలా తీయాలి, ఫిట్స్, కంట్లో నలకబడితే ఎలా తీయాలి, రోడ్డు ప్రమాదాలు, నీళ్ళ విరేచనాలు, ఇవన్నీ కూడా మన క్లాస్ రూమ్లో చెప్పచ్చు. ఉదాహరణకి కంట్లో నలకబడింది అనుకోండి, విపరీతంగా నొప్పి ఉంటుంది. మనం కంటి డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఫీజు 200 ఇవ్వాలి. కంట్లో నలక తీసిన దానికి 1000 రూపాయలు తీసుకుంటాడు. మన ఊరు నుంచి అక్కడికి పోవడానికి టైం పడుతుంది. మా పక్కన ఒక మనిషి తోడు తీసుకెళ్ళాలి. ఇంట్లోనే పెద్ద బేసిన్ నిండా నీళ్ళు పోసి కంట్లో నలకబడ్డాక తలకాయ బేసిన్లో ముంచి రెప్పల్ని 10-20 సార్లు ఆడిస్తే 100కి 90 సందర్భాల్లో ఈ నలక నీళ్ళలోకి కలిసిపోతుంది. తర్వాత నొప్పి తెలియదు. ఇక అప్పటికీ తగ్గకుండా ఉంటే కన్ను రెప్పలు బాగా తెరిచి చత్వారమద్దాలు పెట్టిగా చూస్తే, చత్వారమద్దాలు అంటే మన ఇళ్లలో ముసలోళ్ళు కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటారు. కింద ఒక అద్దం, పైన ఒక అద్దం ఉంటుంది. కింద అద్దం భూతద్దం. ఈ అద్దంతో చూస్తే నలక సైజు ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. ఒక న్యూస్ పేపర్ ముక్క తీసుకోండి, నీళ్ళల్లో తడపండి, ఆ అంచుతో నలక మీద జస్ట్ ఒక టచ్ చేయండి, ఆ నలక లేచి వస్తుంది. 100కి 9 మందికి ఈ విధంగా బాగవుతుంది. ఇందాక నీళ్ళల్లో తలబెడితే 90 మందికి బాగైంది. ఇంకా 9 మందికి భూతద్దంతో న్యూస్ పేపర్ ముక్కతో లేపేసినాం, ఇంకొకరు మిగిలారు. ఈ ఒక్కరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు, 99 మందిని మనం ఇంటి దగ్గరే బాగు చేయొచ్చు. ఇది ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రాముఖ్యత. ఆరోగ్యం అలవాట్ల పాత్ర. పొగ తాగడం, పొగ తాగితే అనేక రోగాలు వస్తాయని చెప్పచ్చు మనం.
ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, పొట్టపేగులు పుళ్ళు వస్తాయి, నోటి నుంచి మలద్వారంలోకి ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు, బీపీ పెరుగుతుంది, మెదడులో రక్తనాళ చిట్లి పక్షవాతం రావచ్చు. ఇన్ని ప్రమాదాలు పొగదాటంతో ఉన్నాయి. అది క్లాస్ రూమ్లోనే పిల్లలకి ఆ వయసులో చెప్పొచ్చు. సారాయి తాగడం వల్ల ప్రమాదాలు ఏది, గుట్కా తింటే ఏమవుతారు, మత్తు మందులు తినడం, ఆకు ఒక్క జర్దాలు నమలడం, నచ్చం పెంచడం, ఇలాంటి అన్నిటిని కూడా క్లాస్ రూమ్ అలవాట్ల కింద మనం చెప్పొచ్చు. ఆహారంలో జాగ్రత్తల గురించి మనం చెప్పాం. వ్యాయామం చేయకుండా ఉంటే నష్టాలు ఏంటో చెప్పాం. క్లాస్ రూమ్లో వీటన్నింటిని అందించవచ్చు. ఆరోగ్యం అవయవాల గురించి జాగ్రత్తలు చెప్పచ్చు. మనం జుట్టు గురించి జాగ్రత్తలు, కళ్ళ గురించి జాగ్రత్తలు, చర్మము, స్నానము, పౌడర్లు ఏ విధంగా చెమట వచ్చే రంధ్రాలను బూడి చేస్తాయో దాని గురించి చెప్పచ్చు. చెవి గురించి జాగ్రత్తలు, ముక్కు గురించి జాగ్రత్తలు. ముక్కులో పొక్కులు ఉంటాయని పిల్లలు వేలు పెట్టి విలుకుతూ ఉంటారు. ముక్కులేమో రక్తం కారుతుంది. రక్తం కారితే చాలా హైరాణ పడి పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా రక్తం కారినప్పుడు ఎప్పుడైనా ముక్కుని ఈ విధంగా ఒత్తి పట్టుకుంటే 5 నిమిషాలు రక్తం కారడం ఆగిపోతుంది. తర్వాత నెమ్మదిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు. అలాగే గొంతు గురించి జాగ్రత్తలు, దంతాల గురించి జాగ్రత్తలు, నిద్ర గురించి జాగ్రత్తలు చెప్పచ్చు. చిన్న చిన్న జబ్బులు, చిన్న చిన్న వైద్యాలు కూడా క్లాస్ రూమ్లో మనం నేర్పచ్చు. జ్వరం వస్తే ఏం చేయాలి? మనకు వచ్చే జ్వరాల్లో 180 షార్ట్ వైరల్ ఫీవర్స్, అంటే చిన్న వైరల్ ఫీవర్స్ అని అర్థం. వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా 180 ఏమీ చేయకుండా బాగవుతాయి. ఇప్పుడు ఈరోజు కరోనా గురించి విపరీతంగా భయపడతాం. అటువంటి కరోనా కూడా పాజిటివ్స్ వచ్చిన వాళ్ళలో 180 మందికి ఏమీ కారణంలా, అంటే 180 వైరస్ జబ్బులు ఏమీ చేయవని దాని అర్థం. అలాగే నొప్పుల గురించి, విరేచనాల గురించి, రక్తహీనత గురించి దాన్ని కనుక్కోవడం ఎలా, రక్తహీనత రాకుండా ఎట్లా జాగ్రత్త పడాలనే దాని గురించి, జలుబు, పొడి దగ్గు, ఆయాసం, అజీర్తి, అన్నం అరగకపోతే ఏం చేయాలి, మలబద్ధకం, టీకాలు వేయించుకోవడం గురించి, గజ్జి, తామర, తక్కువ ఖరీదుల ఆహారం, మన ప్రాంతాల్లో దొరికే తక్కువ ఖరీదైన బలమైన విరివిగా దొరికే ఆహారాలు ఏంటి అనేది పిల్లలతో చెప్పించవచ్చు. ఉదాహరణకు రాయలసీమ ప్రాంతంలో వేరుశనగలు బాగా పండుతాయి, జొన్నలు పండుతాయి, గోంగూర, పుండుకూర అని పిలుస్తారు ఇక్కడ, గోంగూర ఎక్కువ పడుతుంది. ఇలాంటివన్నీ బాగా పండేవి, తక్కువ ఖరీదు ఉండేవి, విరివిగా దొరికేవి, బలమైనవి. అలాంటి ఏ ప్రాంతానికి ఆ ప్రాంత పిల్లలతో చెప్పించి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోమని చెప్పి మనం చెప్పచ్చు. తడిగుడ్డ వైద్యం, వేడి నీళ్ళతో కాపటం, నీటి ఆవిరి పట్టడం, ఇలాంటివన్నిటినీ కూడా క్లాస్ రూమ్లో రోజు ఒకటి చొప్పున మనం నేర్పించవచ్చు. ఇక సూడో సైన్స్ సమస్యలు. తులసి మొక్క ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుందా? ఇదొక నమ్మకం. తులసి మొక్కని పూజ చేసుకోవడం గురించి మనం మాట్లాడడంలా. ఇక్కడ సైన్స్ మాట్లాడుతున్నారు కాబట్టి మనం దాని గురించి చర్చించాల్సి వస్తుంది. గుడిలో ధ్వజస్తంభం నుంచి శక్తి విడుదలవుతుందా? మామిడాకులు తోరణం గడితే కిరణజన్య సంయోగక్రియ జరిగి ఇంట్లోకి ఆక్సిజన్ వస్తుందా? సూర్యుడు నుంచి ఓం అనే శబ్దం వస్తుందా? ఒక మిషన్ పట్టుకోగానే 20 పేజీల ఆరోగ్య రిపోర్ట్ వస్తుందా? సన్బాబానైనా ఎండలో నిలబడితే సూర్యరశ్మిని శక్తిగా మార్చుకోగలుగుతాడా? ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుందా? ఆవు విషాన్ని శివుడిలాగా గొంతులో పెట్టుకుంటుందా? మన తాళపత్ర గ్రంథాల్లో విమానం ఎలా చేయాలో వివరించారా? వినాయకుడికి ఏనుగు తలను అతికించి ప్లాస్టిక్ సర్జరీ చేసామా? టెస్ట్ బేబీలు చేయటం భారతం నాటికే మనకు వచ్చా? ప్రాణాయామం చేస్తే గంటల తరబడి గాలి పీల్చకుండా ఉండడం సాధ్యమా? మంత్రంతో మనిషిని బతికించవచ్చా, పోనీ చంపవచ్చా? అనాది కాలంలో టెలివిజన్లు ఉన్నాయా? ధ్యానంతో అన్ని రకాల జబ్బులు పోతాయా? హోమియో వల్ల అన్ని రోగాలు పోతాయా? నీళ్ళల్లో వేలు పెడితే అది ఆయిల్గా మారుతుందా? ఇలాంటి కొన్ని వందలు వేలు ఈరోజు జనం యొక్క తలకాయల్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఏది సరైనది ఏది కాదు అని ప్రయోగపూర్వకంగా నిర్ధారణ చేసుకునే మెథడ్ ఏందో పిల్లలతో మనం మాట్లాడవచ్చు. కొన్ని పదాలు, కొన్ని నిర్వచనాలు కూడా మన పిల్లలకు చెప్పచ్చు. సమాజం అంటే ఏంటి, ఒక సమస్య అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, హక్కు, విధి, బాధ్యత రాజ్యాంగంలో ఏ విధంగా వివరించినారు, దేశభక్తి అంటే ఏంటి, అది ఎందుకు ఉండాలి, సత్యం అసత్యం వీటి అర్థాలు ఏంటి, నమ్మకం మూఢనమ్మకం వీటిని ఎట్ట వివరించాలి, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే తగినది,
అధర్మం అంటే చేయకూడనిది. అవి ఏంటి? స్వర్గం అంటే ఏంటి? నరకం అంటే ఏంటి? సైన్స్ అనగా ఏమి? జ్ఞానం అంటే ఏంటి? ప్రయోగం అంటే ఏంటి? వివేకం విచక్షణ రెండు ఒకటేనా? సిద్ధాంతము సిద్ధాంత ప్రతిపాదన వీటికి అర్థాలు ఏంటి? శాస్త్రీయ పద్ధతి మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ప్రాణము లేదా జీవం అంటే ఏంటి? ఇలాంటి అనేక పదాలను మనం క్లాస్ రూమ్లో పిల్లలకి అర్థమయ్యేటట్టు వివరించడం సాధ్యమవుతుంది. కొన్ని జాతీయ అంతర్జాతీయ దినాలు: జనవరి 10 అంతర్జాతీయ నవ్వుల దినం, జనవరి 25 పర్యాటక దినం, ఫిబ్రవరి 3 ప్రింటర్స్ డే, ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినం, మార్చి 4 ప్రపంచ నీటి పరిరక్షణ దినం. ఈ దినాన్ని అడ్డం పెట్టుకుని నీటి పరిరక్షణ గురించి మాట్లాడుతాం. అంతర్జాతీయ మాతృభాష దినం అడ్డం పెట్టుకుని మాతృభాష యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఇతర భాష సులభంగా ఎట్లా నేర్చుకుంటామని చెప్తాం. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినం, అంతర్జాతీయ టీకాల దినం మార్చి 16, ఏప్రిల్ 8 ప్రపంచ ఆరోగ్య దినం. దీన్ని అడ్డం పెట్టుకుని ఆరోగ్యం గురించి మాట్లాడచ్చు. ఏప్రిల్ 21 సమాచార హక్కు దినం, ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రీ దినం. ఈరోజు భూమిని విచ్చలవిడిగా మనం వాడుతున్నాం, అడవులను నరికేస్తున్నాం, నదులను పాడు చేస్తున్నాం, సముద్రాలను కలుషితం చేస్తున్నాం, భూమిని ఎక్కడ పడితే గోతులు పెడుతున్నాం ఖనిజాల కోసం. దీని అంతటి పర్యవసానంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తయారై ఓజోన్ పొరకు రంధ్రం పడుతుంది, భూమి వేడెక్కుతూ ఉంది. ఇలా వేడెక్కుతూ పోతే కొంతకాలానికి యమనగాలన్నీ కరిగిపోయి సముద్రంలోకి ఆ నీళ్ళంతా వచ్చి సముద్రం నీటి మట్టం నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది అనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మే 10 ప్రపంచ తల్లుల దినం, మే 23 ప్రపంచ జీవ వైవిధ్య దినం, మే 23 ప్రపంచ జీవ వైవిధ్య దినం, మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం, జూన్ 14 రక్తదాతల దినం, జూన్ 30 పర్యావరణ పరిరక్షణ దినం, జూలై 11 ప్రపంచ జనాభా దినం, ఆగస్టు 1 ప్రపంచ తల్లిపాల దినం, ఆగస్టు 6 హిరోషిమా దినం, ఆగస్టు 9 నాగసాకి దినం, ఆగస్టు 15 భారత స్వతంత్ర దినం, ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం, సెప్టెంబర్ 5 టీచర్ల దినం, సెప్టెంబర్ 25 సామాజిక న్యాయ దినం, అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 15 ప్రపంచ చేతులు కడుక్కునే దినం, నవంబర్ 7 రామన్ జన్మదినం, సివి రామన్ జన్మదినం, నవంబర్ 20 అంతర్జాతీయ బాలల దినం, డిసెంబర్ 3 భోపాల్ గ్యాస్ దుర్దినం. సైంటిస్టులు జనన మరణాలు కూడా మనం క్లాస్ రూమ్ సబ్జెక్ట్ కింద మార్చవచ్చు. గొప్ప గొప్ప సైంటిస్టులు ఎప్పుడు జన్మించారనేది, ఎప్పుడు మరణించారనే దాన్ని కేవలం ఏదో వర్ధంతికి జయంతికి ఉద్దేశంతో కాకుండా ఆ సైంటిస్టు కనిపెట్టిన విషయాలు ఏంది, అది మానవాళికి ఎలా ఉపయోగపడ్డాయి అనే వాటిని ఆ జయంతిని వర్ధంతిని అడ్డం పెట్టుకొని పిల్లలతో చర్చ పెట్టచ్చు. ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి టీకా డెవలప్ చేయటంలో ఆయన పడ్డ కష్టమేంటి, ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎంత శ్రమ కూర్చున్నాడు అనేదాన్ని మనం కథ కింద మార్చి చెప్పచ్చు. డార్విన్ దశాబ్దాల పాటు మిగిలిన నౌకలో తిరిగి తాను సేకరించినటువంటి నమూనాల ఆధారంగా ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే పుస్తకం అనే గొప్ప గ్రంథం ఎట్లా రాశాడు అనేది జీవ పరిణామం అనే దాన్ని దాంట్లో చెప్పచ్చు. మనం బ్రూనోని అడ్డం పెట్టుకొని సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పచ్చు. బ్రూనో ఒక ఫాస్టరు. ఈయన సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు. అది మరి బైబిల్లో ఉన్న వాక్యాలకు వ్యతిరేకమైంది. నువ్వు అలా కాదు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందని చెప్పమని రోమన్ క్యాథలిక్ చర్చి రోమ్ వాటికన్ సిటీ ఒత్తిడి చేసింది. ఆయన ఒప్పుకోలే. దాంతో ఆయన పట్టుకొచ్చి ఇటలీ నడివీధిలో పట్టుపగలు దీపస్తంభాన్ని కట్టేసి చుట్టూ కట్టెలు వేర్చి బతికుండంగానే నిప్పులు పెట్టి కాల్చారు పోపు పర్యవేక్షణలో. అటువంటి బ్రూనో గురించి అంత స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం, ఒక్క మాట కోసం, ఒక్క సత్యం కోసం జీవితాన్నే వదిలేసుకోవడానికి సిద్ధపడినటువంటి అద్భుతమైన జీవితం గురించి మనం క్లాస్ రూమ్లో చెప్పచ్చు. ఇన్నేళ్ల తర్వాత, ఎప్పుడో 400 ఏళ్ళ నాడు బ్రూనోని తగలబెడితే 400 ఏళ్ళ తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చి ఆ రోజు మేము చేసిన తప్పే అని ఇప్పటికో క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది గొప్ప వాళ్ళ జీవితాలంటే అలా ఉంటాయి. సావిత్రిబాయి ఫులే వర్ధంతి గురించి, జాతీయ సైన్స్ దినం గురించి, భగత్ సింగ్ ఉరితీత మార్చి 23 దీన్ని అడ్డం పెట్టుకున్న స్వతంత్రం, ఆ కాలపు యూత్ గురించి మనం చెప్పచ్చు. అంబేద్కర్ జయంతి, శ్రీనివాస రామానుజం మరణం, గణితం గురించి చెప్పచ్చు. సీతారామరాజును అడ్డం పెట్టుకున్న స్వతంత్రం గురించి చెప్పచ్చు. గలీలియో
మరణం గురించి మాట్లాడుతూ టెలిస్కోప్ భూభ్రమణం గురించి మాట్లాడచ్చు. మేరీ క్యూరీ అద్భుతమైన వ్యక్తి. ఆమె 2 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఏకైక మహిళ. ఆమె రేడియం ఎలా కనిపెట్టింది, ఆ రేడియంకి చివరికి ఎలా బలైంది అని చెప్పొచ్చు. బిధాన్ చంద్ర రాయ్ జననం మరణం జూలై 1 డాక్టర్స్ డేది. ఇక్కడ మనం వైద్యం ఆరోగ్యం గురించి మాట్లాడచ్చు. మండేలా జయంతిని అడ్డం పెట్టుకుని జాతి వివక్ష గురించి మాట్లాడచ్చు. గుర్రం జాషువా వర్ధంతిని అడ్డం పెట్టుకుని దళిత కవిత్వం దళిత కవుల గురించి మాట్లాడచ్చు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జన్మదినం 6/8/81 పెన్సిలిన్ గురించి చెప్పచ్చు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనిపెట్టినాడు. 1935లో పెన్సిలిన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ రోజున పెన్సిలిన్ ఒక్కొక్క బుడ్డి 100 రూపాయలు అమ్మింది. ఆయన కానీ పేటెంట్ చేసుకుని ఉంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించగలిగిండేవాడు. ఇది వండర్ డ్రగ్ అది ఆ రోజుల్లో. కానీ ఆయన నేను పేటెంట్ చేసుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికి ఈ పెన్సిల్ని మార్కెట్ చేసిన ఫైజర్ కంపెనీ వచ్చి, ఫ్లెమింగ్ నువ్వు ఇక్కడ బ్రిటన్లో ఈ వెనుకబడ్డ యూనివర్సిటీల్లో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇక్కడ నువ్వేం పరిశోధన చేస్తావు, బూజుపట్టిన బిల్డింగ్లన్నీ ఇక్కడ, అట్లా కాదు నువ్వు నా దగ్గరికి రా, అమెరికాకి బ్రహ్మాండమైన ల్యాబ్ కట్టిస్తా, నిన్నే పర్మనెంట్గా దానికి డైరెక్టర్ చేస్తా అని అంటే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏమన్నాడు చూడండి, నువ్వు అంత గొప్పవాడివే ఫైజర్, ల్యాబ్ కట్టిస్తావు, నన్ను పర్మనెంట్ డైరెక్టర్ చేస్తావు, నేను ఇక్కడేదో పైన బూజు పెట్టిన బిల్డింగుల్లో పని చేసుకుంటూ పైన బూజు కిందకి రాలితే ఆ బూజులో పెన్సిలిన్ గుర్తించి నేను పెన్సిలిన్ తయారు చేశా, ఎయిర్ కండిషన్ లెవెల్లో బూజు ఎక్కడ ఉంటుందా అన్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సైంటిస్ట్. మైకల్ ఫ్యారడే పెద్ద చదువు లేదు, ఆయన ఒక ల్యాబ్ అసిస్టెంట్గా మొదలైన ఆయన విద్యుత్ శక్తి గురించి అద్భుతమైన పరిశోధనలు చేశాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం గురించి మాట్లాడవచ్చు, ఇంజనీర్లు గొప్పతనం చెప్పచ్చు, కోట్నిస్ జయంతి గురించి మాట్లాడేటప్పుడు ప్రజావైద్యుల గురించి చెప్పచ్చు, ప్రపంచ ఎయిడ్స్ దినం, నోబెల్ మరణం, తను కనిపెట్టిన డైనమైట్తో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలిసినాక దాంతో వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఒక ట్రస్ట్కి అప్పచెప్పి ప్రపంచంలో సైన్స్లోనూ రచనల్లోనూ శాంతి కోసం గొప్పగా పనిచేస్తున్న వాళ్ళకి ఏటేటా నోబెల్ బహుమతులు ఇవ్వమని చెప్పని వీలునామా రాసి చనిపోయినాడు. అంత ఆస్తిని నాకు అక్కర్లేదని చెప్పిన ప్రజల కోసం వదిలేసిపోయినాడు. తనలో కలిగిన పశ్చాత్తాపం వల్ల పనిచేశాడు ఆయన. అటువంటి గొప్ప జీవితాల గురించి మనం మాట్లాడవచ్చు. దేశ నాయకులు చరిత్రలు పిల్లలకు చెప్పచ్చు. గాంధీ, జగదీష్ చంద్రబోస్, చార్లీ చాప్లిన్, నెహ్రూ, అబ్రహాం లింకన్, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, అబుల్ కలాం ఆజాద్. ఆలోచన పెంచే కొన్ని ప్రశ్నలు కూడా మన పిల్లలకి వేయచ్చు. బస్సులో పోతున్నావు, బస్సు స్లో అయింది, 10 కిలోమీటర్లకు దిగింది, ఎగిరి కిందకి దిగితే బస్సు పోయే వైపు పడతావా వెనక వైపు పడతావా అని క్వశ్చన్ వేయచ్చు. ఆలోచించమని చెప్పచ్చు పిల్లల్ని. అంబులెన్స్లో మనల్ని పడుకోబెట్టినప్పుడు తలకాయ డ్రైవర్ వైపు పెట్టాలన్నా కాలు డ్రైవర్ వైపు పెట్టాలంటే ఎందుకు అనేది ఆలోచించమని చెప్పచ్చు. మనం భారతదేశంలో మన చరిత్రలో ఉద్యోగ ఘట్టాల గురించి, ప్రపంచంలో ఉద్యోగ ఘట్టాల గురించి మనం మాట్లాడవచ్చు. మొదటి స్వతంత్ర సంగ్రామం గురించి, అల్లూరి సీతారామరాజు చరిత్ర గురించి, వాటికి సంబంధించిన మంచి సినిమాలు కూడా ఉన్నాయి, చూడమని కూడా పిల్లలకు మనం చెప్పొచ్చు. షహీద్ అనే సినిమా వచ్చింది భగత్ సింగ్ మీద, మనోజ్ కుమార్ చేశాడు, అద్భుతమైన సినిమా. తండ్రి ఉప్పు సత్యాగ్రహం గురించి చెప్పొచ్చు, క్విట్ ఇండియా గొప్పతనం గురించి చెప్పొచ్చు. తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 52 దాకా జరిగింది, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణలో జరిగింది, దాని గురించి మాట్లాడచ్చు. అమెరికాలో బానిసత్వం రద్దు గురించి అబ్రహాం లింకన్ ఏ విధంగా దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది రాష్ట్రాలని పంపించి బానిసత్వాన్ని తొలగించడానికి కృషి చేసినాడో మనం మాట్లాడవచ్చు. ఫ్రెంచ్ విప్లవం 1789లో జరిగింది. స్వతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలు ఆ విప్లవంలో వచ్చిన నినాదాలే ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. పారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడవచ్చు, రష్యా విప్లవం గురించి మాట్లాడవచ్చు. అట్లాగే నిత్య జీవితంలో అవసరమైన నైపుణ్యాల గురించి క్లాస్ రూమ్లో మనం మాట్లాడవచ్చు. ఫ్యూజ్ చేయటం ఎలా, బ్యాంకు ఖాతా ఎట్లా తెరవాలి, స్క్రూ డ్రైవర్ వాడేది ఎలా, పుస్తకాలు అట్లా వేసుకోవాలి, రైల్వే టైం టేబుల్ ఎలా చూడాలి, ఈమెయిల్ అకౌంట్ ఎలా తెరవాలి, ఫేస్బుక్ అకౌంట్ తెరిచేది ఎలా, సెల్ ఫోన్తో లాభాలేంటి నష్టాలేంటి, వాట్సాప్ అకౌంట్ తెరిచేది ఎలా, స్మార్ట్ ఫోన్ వాడకం ఎలా, సరిగా వాడకం ఎలా, లిట్రిన్ గడిగేది ఎలా, లిట్రిన్ గడిగేది ఎలా కూడా మనం మాట్లాడవచ్చు. ఈ లిట్రిన్ నువ్వు గడుక్కోవాలా,
ఇంకొకరు ఎందుకు అడగాల, ఇలాంటి విషయాలు చెప్పచ్చు. అలాగే నిత్య జీవితంలో అవసరమైన సమాచారాలు కొన్ని ఉంటాయి. బ్యాంక్ చెక్ అంటే ఏంటి, డ్రాఫ్ట్ అంటే ఏంటి, చెక్కుల రకాలు ఏముంటాయి, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్టు, సమాచార హక్కు చట్టం, రాజ్యాంగం గురించిన కనీస అవగాహన, విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, ఇలాంటి వాటి గురించి క్లాస్ రూమ్లో మనం మాట్లాడవచ్చు. ఉపన్యాసాల్లో మెలకువల గురించి మనం మాట్లాడవచ్చు. ఎలా మొదలు పెట్టాలి, విషయ సేకరణ ఎలా చేయాలి, ముగించేది ఎలా, స్టేజ్ మేనేజ్మెంట్ ఎలా, హావభావాలు ఎలా ఉండాలి, పెడికట్టు పదాలు ఎట్లా వాడుకొని ఉండాలి, ఇవన్నీ క్లాస్ రూమ్లో ప్రాక్టికల్గా చూపించవచ్చు, పిల్లలతో చేయించవచ్చు. కొన్ని మ్యాజిక్ అంశాలు నేర్పచ్చు, కొన్ని పాటలు నేర్పచ్చు. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడటమేలో క్లాస్ రూమ్లో మనం నేర్పచ్చు. ఇంగ్లీషు తెలుగు తప్పులు లేకుండా రాయటమేలో మనం ప్రాక్టికల్గా చేయొచ్చు. పిల్లలందరికీ 10 పదాలు ఇంగ్లీషు, 10 పదాలు తెలుగు డిక్టేషన్ ఇచ్చి వాటిని ఒకరి పేపర్ మరొకరికి ఇచ్చి వాళ్ళని దిద్దమని చెప్పి ఆ విధంగా స్పెల్లింగ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చేటట్టు మనం చేయొచ్చు. కొన్ని యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. ఒక రైల్వే స్టేషన్ చూసి రావడం, ఓ పోస్ట్ ఆఫీస్ ఎలా పనిచేస్తుందో చూసి రావడం, ఓ బ్యాంక్ని చూసి రావడం, బ్యాంక్ మేనేజర్తో ఇంటరాక్షను, ఓ గ్రామంలో 4 రోజులు ఉంటాం, ఒక టూర్ని ఆర్గనైజ్ చేయటం ఎలా, మీటింగ్ నిర్వహించడం ఎలా, స్ట్రక్చర్ తయారు చేయటం ఎలా, సభ జరిపేది ఎలా, ఫండ్స్ ఎట్లా సేకరించాలి, చిరునవ్వుతో స్నేహం సంపాదించుకోవడం ఎలా, డబ్బు ఇవ్వకుండా చెప్పుల దుకాణం జత చెప్పులు తెచ్చుకుంటే ఏమవుతుంది ప్రాక్టికల్గా చూపించవచ్చు. ఒక వస్తువుని ఇచ్చి దాన్ని ఉపయోగించుకున్నట్టు నటించడం, ఈ యాక్టివిటీ కూడా చేయొచ్చు. టీచర్ జీవితంలో మనం నేర్చుకోదగిన విజయాలు అపజయాలు క్లాసులో పాఠాల కింద పిల్లలకి ఆ టీచర్ చెప్పచ్చు. భూగోళంలో స్థలాల చరిత్ర చెప్పచ్చు. థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్ అని ఐఏఎస్లో ఇస్తుంటారు. వీటిని ఒక బొమ్మ లేదా ఒక కార్టూన్, ఒక న్యూస్ ఐటమ్ పిల్లలకి ఇచ్చి దాని మీద కామెంట్ చేయమని మనం అడగచ్చు. నటన పిల్లలకు నేర్పచ్చు క్లాస్ రూమ్లో. నీ జీవితంలో నువ్వు చేసిన అత్యంత గొప్ప పని చెప్పమని మనం ఎంకరేజ్ చేయొచ్చు. లేదా నీ జీవితంలో చేసిన అత్యంత పెద్ద తప్పేందో చెప్పి దాని గురించి నువ్వే అనలైజ్ చేయమని పిల్లలు మనం అడగచ్చు. పత్రికలో వచ్చిన ఒక వ్యాసం మీద లేదా వార్త మీద వ్యాఖ్యానం చేయమని మనం అడగచ్చు. నీకు నచ్చిన లేదా నచ్చని ఒక సినిమా మీద చర్చను మనం ఆర్గనైజ్ చేయొచ్చు. నీకు నచ్చిన పుస్తకం మీద చర్చ జరపచ్చు. కదిలిచ్చే తాజా వార్త మీద మీటింగ్ నిర్వహించవచ్చు. గ్రేట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, ప్రపంచంలో జరిగిన వాటి మీద ఒక్కొక్క అంశం తీసుకొని అది ఎప్పుడు కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, దాంతో ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడవచ్చు. వాటిలో సినిమా కానీ, సెల్ ఫోన్ కానీ, శాటిలైటు, ఎండోస్కోపీ, అవయవాల మార్పిడి, ఓడలు, తుపాకీ మందు, అత్యంతరం, విల్లంబు, బాణం, అణుశక్తి, చక్రవుడు కనిపెట్టాడు, నిపుణుడు కనిపెట్టాడు, డిఎన్ఏ అంటే ఏంది, వ్యాక్సిన్లు అంటే ఏంది, ఇన్సులిన్, కుట్టు మిషన్, మరమగ్గం, రేడియం, ఇట్లాంటి అనేక అంశాలు మనం క్లాస్ రూమ్లో చర్చకు తీసుకోవచ్చు. ఒక కొటేషన్ చెప్పి పిల్లలకి దాని మీద చర్చ మనం చెప్పచ్చు. డోంట్ పోస్ట్పోన్ టిల్ టుమారో వాట్ యూ కెన్ డూ టుడే. ఈరోజు చేయగలిగిన దాన్ని రేపటికి వాయిదా చేయొద్దు. ఇది కొటేషన్. దీని గురించి మాట్లాడవచ్చు. వివేకానందుడి కొటేషన్లు అద్భుతమైనవి చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి మీద చర్చ పెట్టచ్చు. ఆర్థిక అక్షరాస్యత గురించి మనం మాట్లాడవచ్చు. అసలు డబ్బు అంటే ఏంటి, డబ్బు చేయగలిగే పనులు ఏంటి, డబ్బు చేయలేని పనులు ఏంటి, డబ్బు సంపాదించడం ఎలా, డబ్బు మార్గమా మనకు గమ్యమా, డబ్బుని సరిగా ఖర్చు చేయటం ఎలా, డబ్బు పొదుపు. ఇప్పుడు టీచర్ని అడగండి, తను మొట్టమొదటి సంపాదించిన జీతం చాలా తక్కువైన అది ఎంత ఆనందం ఆయన కలిగించింది. ఆయన చదువుకునే టైంలో తల్లిదండ్రులు కట్టలు డబ్బులు ఇచ్చినా ఇవ్వనంత ఆనందం తను సొంతంగా సంపాదించినప్పుడు కలిగిందా లేదా అడగండి. క్లాసులో టీచర్ ఇలాంటి ఎపిసోడ్స్ చెప్పచ్చు. డబ్బు కోసం ఇతరుల మీద ఆధారపడకుండా జీవించాలా, అసలు ఎవరో మామని ఆయన ఇచ్చే కట్నంతో బతకాల్సిన అవసరం నీకేంటి అనేది క్లాస్ రూమ్లో పిల్లలకు హత్తుకుంటూ చెప్పడం ద్వారా వరకట్నం అంటే వ్యతిరేకత పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బు దానం చేయటం అంటే ఏంటి, త్యాగం చేయటం అంటే కూడా మనం మాట్లాడవచ్చు. డబ్బు కోసం పిల్లల మీద ఆధారపడవచ్చా, తల్లిదండ్రుల మీద ఆధారపడవచ్చా, ఎప్పటికైనా స్వతంత్రంగా జీవించాలన్నా. మన దేశంలో మన పిల్లలు ఆర్థికంగా స్వతంత్రంగా జీవించడానికి 24 నుంచి 30 ఏళ్ళు పడతారు. అదే నీకు బయట దేశాల్లో 14 ఏళ్ళకి పిల్లల్ని బయటికి పంపించి సంపాదించుకొని పంపిస్తారు. మన పిల్లలు కూడా అమెరికా, కెనడా లాంటి చోట్లకి వెళ్తే అక్కడ వెళ్ళి హోటల్లో పనిచేస్తారు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు, సంపాదించుకుంటారు. అక్కడ ఎక్కడ కొన్ని తక్కువ పనులు, కొన్ని పెద్ద స్థాయి పనులు ఉండవు.
మన దగ్గరే కొన్ని పనులకు తక్కువ స్థాయి పనులను ముద్రేయటం అనేది ఉంది. ఈ ముద్రలోంచి బయటపడాలా, మన పని మనం చేసుకోవడానికి సిగ్గుపడాల్సింది ఏముందనే విషయం పిల్లలకు మనం నేర్పించాలి. ఫైనల్గా బాగా బతకడానికి డబ్బు ఎంత కావాలి అనేది కూడా పిల్లలకు నేర్పాలి. గొప్పోళ్ళు కావడానికి డబ్బు ఉంటే చాలా. పిల్లలకి డబ్బులు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి, శ్రమకి డబ్బుకి ఉన్న సంబంధం ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ కింద పిల్లలకు మనం క్లాస్ రూమ్లో నేర్పాలి. పిల్లలు పెంచడంలో సమస్యలు ఏంటి, గారాబంగా పెంచితే సమస్యలు ఏంటి, అడిగిన వెంటనే బైకులు కొనిచ్చేటోళ్ళు, కార్లు కొనిచ్చేటోళ్ళు, డబ్బు ఇచ్చేటోళ్ళు, ఖరీదైన సెల్ ఫోన్లు ఇచ్చేటోళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. ఇది సరైందేనా? పిల్లల్ని ప్రశ్నలు వేస్తే దాటేస్తాం మనం జవాబులు చెప్పకుండా, ఇతర పిల్లలతో పోల్చుతాం. తల్లిదండ్రులు తమ కష్టాలను పిల్లలతో చెప్పుకపోవడం, పోనీ అదే పనిగా చెప్పడం, బాధ్యతలు నేర్పకపోవడం, తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహంగా ఉండకపోవడం, తల్లిదండ్రులు చాలా ఎర్లీగా పిల్లలకు స్నేహితులకు మారాలి, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోవడం, పిల్లలు డబ్బు అడిగినప్పుడు ఎందుకు ఎంత అవసరం అడగకుండా ఎంత అడిగి తను ఇచ్చేయడం, పిల్లలకు తమ శక్తికి మించిన వస్తువును కల్పించడం. తండ్రి ఒక ఏటీఎంనా? తల్లిదండ్రుల అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం కరెక్టేనా? పిల్లల ఎదుట తల్లిదండ్రులు చాడీలు చెప్పడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, పిల్లలు తమ అనుభవాల్లోంచి తామే నేర్చుకుంటానికి ప్రోత్సహించకపోవడం, తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకుండా ఉండాలనుకుని ఏ కష్టము లేకుండా సున్నితంగా కోళ్ళ ఫార్ములో కోళ్ళను పెంచినట్టు పిల్లలు పెంచడం, జీవితం అంటే కష్ట సుఖాలు రెండు ఉంటాయన్న విషయం నేర్పకపోవడం, మనీ వాల్యూ నేర్పకపోవడం, మానవ సంబంధాలు అతి ముఖ్యమని నేర్పకపోవడం, ప్రేమను వ్యక్తీకరించే విధానాలు నేర్పకపోవడం, అన్నీ తెలిసిన తల్లిదండ్రులే పిల్లల్ని పెంచడం చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. అతి ప్రేమతో తిండి ఎక్కువగా పెడితే పిల్లలు లావుగా తయారు కావడం, బయటికి వెళ్ళి ఆడుకొనివ్వకపోవడం, ఆడుకుంటే తగాదాలు వస్తాయని భయపెట్టడం, భయపడము, మనం ఎవరింటికి వెళ్ళొద్దు, మన ఇంటికి ఎవరిని రానియొద్దని చెప్పడం, ఇంటి పని చేయనివ్వకపోవడం, స్వతంత్రంగా ఆలోచించలేకపోవడం, తమ అభిప్రాయాలే పిల్లల మీద రుద్దడం, బయట పనులు చేస్తే అందం చెడిపోతుందని భయపెట్టడం, తల్లి కూతుర్ని గారాబంగా పెంచింది, తిండి కూడా నోట్లో పెట్టేది, తల్లికి టైఫాయిడ్ వస్తే కనీసం మంచినీళ్ళని ఇవ్వకుండా కంప్యూటర్లో సినిమాలు చూస్తూ కూర్చున్నది ఒక అమ్మాయి. ఎందుకు ఇలా అవుతుందని ఆలోచించకపోవడం. నేను నా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనుకున్నాను, నా భార్య కార్పొరేట్ స్కూల్ చదివించాలనుకుంటుంది, ఏం చేయాలి? పిల్లల మీడియం మీద నాకు నా భార్యకి అభిప్రాయం మీద వచ్చింది, ఎలా పరిష్కరించుకోవాలి? ఏ వయసులో పిల్లల్ని బడిలో వేయాలనే సమస్య వచ్చింది, దీనెట్టు చూడాలి? పిల్లలు సెల్ ఫోన్తో ఆడుతుంటే ఆనందిస్తున్నాం మనం, పిల్లలు బయట ఆడుకోవడానికి పోవడం లేదు, మనం ప్రోత్సహించడం లేదు, దీనివల్ల పర్యవసానాలు ఏంటి? పిల్లలకి ఇష్టం లేకపోయినా డాక్టర్ని చేయాలని బలవంతాన్ని ఎందుకు చదివించాలి? పిల్లలతో తమ కష్టాలు చెప్పొచ్చా చెప్పకూడదా? వినయము విధేయతలు వచ్చేటట్టు చేయాలా వద్దా కొనియాలా? తన ఇంట్లోని సౌకర్యాలే బయట కూడా ఉండాలని అనుకుంటుంటారు పిల్లలు. ఎందుకని? మనం టీవీ చూస్తూ పిల్లల్ని చూడొద్దంటూ సరైందేనా? చదవమంటూ ఉంటాం, ఏం చదవాలో చెప్పం. పిల్లలు ఎదుటే తల్లిదండ్రులు సారా తాగుతారు. పిల్లలకు కష్టమని వారిని చాలని చేయనీయకుండా ప్రతి పని, పిల్లలకు కష్టమని వారిని చేయనీయకుండా ప్రతి పనిని తల్లిదండ్రులే చేయడం, పిల్లలు చెప్పే విషయాలు శ్రద్ధగా వినకపోవడం, నీకేం తెలుసురా అని మాట్లాడడం, పిల్లలకు రోజువారీ కొంత సమయం కేటాయించకపోవడం, ఇది ఒక్కటి చాలు పిల్లల సమస్యలు పరిష్కరించడానికి. 1వ తరగతి నుంచి పిల్లల్ని హాస్టల్లో వేయడం, తోటివారికి సహాయం చేయడం పిల్లలకు నేర్పకపోవడం, మంచి ఆరోగ్య అలవాట్లు నేర్పకపోవడం, పరిశుభ్రత గురించి నేర్పకపోవడం, పిల్లలు సుకుమారంగా పెంచడం, చిన్న దెబ్బ తగిలిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోవడం, అదంతా ప్రేమే అనుకోవడం, పాకెట్ పైన అవసరం లేకుండా ఇవ్వడం, మామూలు కష్టాలని పెద్ద బాధలుగా భూతద్దంలో చూపడం, తప్పు చేసినప్పుడు మందలించకపోవడం, అతి స్వేచ్ఛ ఇవ్వడం, గాడిగా వస్త్రధారణ, మితిమీరిన మమకారం, వ్యసనాలకు లోనైనా మందలించకపోవడం, చాడీలు చెప్పడం, చాడీలు చెప్తున్నా చూస్తుండడం, పిల్లల్ని తిట్టడం, ఆడామగ పిల్లల మధ్య వివక్ష చూపటం, నా భార్యే కదా, నా కొడుకే కదా, తిట్టేక్కు నాకు లేదని దబాయించటం, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు కాబట్టి నువ్వు తిట్టకూడదు, రోజు కనపడుతుంటారు ఇల్లు, బయట వ్యక్తి దగ్గర ఇలాంటి తిట్లు పురాణాలు జరిగినా వాళ్ళు మళ్ళీ కనపడరు, అక్కడితో పోతుంది ఆ సమస్య. కానీ ఇంట్లో అట్లా పోదు, కనపడ్డప్పుడల్లా నువ్వు చేసిన తప్పు నీకు కనపడుతూ ఉంటుంది. ఆడపిల్లల్లో మగపిల్లల మధ్య వివక్ష చూపటం, మార్కులు ర్యాంకుల మీద ఒత్తిడి పెట్టడం, అందరి ముందు నిందించడం, పక్క వాళ్ళతో పోల్చడం, తల్లిదండ్రుల మధ్య తగాదాలు వస్తే పిల్లల మధ్యలో నలిగిపోవడం, తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవించడం కాక పిల్లల మీద ఆధారపడటం,
పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడిన రీతిలో పెంచకపోవడం, పిల్లలు చేయగలిగిన పనులు కూడా తల్లిదండ్రులే చేయడం, కౌమార విద్య అడోలసెన్స్ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు ఇవ్వకపోవడం, పిల్లల్ని భయపెట్టడం, మతం విషయంలో మనకున్న భావాలే పిల్లల్లో ప్రవేశపెట్టడం, మానవ సంబంధాలు అతి ముఖ్యమని తెలియజేయకపోవడం, ప్రేమను వ్యక్తీకరించే పద్ధతులు నేర్పకపోవడం, పిల్లల అభద్రతా భావాలను ప్రవేశపెట్టడం, ఉన్న వాటిని తొలగించకపోవడం, అతి స్వార్థాన్ని కూడా పిల్లలు ఇంట్లోంచి నేర్చుకుంటారు. కాబట్టి మిత్రులారా, ఇది టీచర్ల కోసం ఉద్దేశించబడ్డ సబ్జెక్టు. క్లాస్ రూమ్లో ఉన్న 45 నిమిషాలలో 5 నిమిషాలు మీరు పాఠం చెప్పొద్దండి. పాఠం బదులు 5 నిమిషాలు క్లాస్ రూమ్లో చెప్పడానికి పనికొచ్చే అనేక విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించా. ఈ 5 నిమిషాలు మీరు పాఠం చెప్పకపోయినందువల్ల సిలబస్లో వెనకబడేది ఏమీ ఉండదు, పిల్లలకు జరిగే నష్టమే ఉండదు. ఆ 40 నిమిషాలు చదువు చెప్పిన చాలు బ్రహ్మాండంగా పిల్లలు చదువుకోగలరు. పిల్లలకి సమగ్ర అభివృద్ధిని మనం పరిచయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు పిల్లలు 10 ఏళ్ళ తర్వాత పెద్దలుగా మారినాక తమ పిల్లల్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో, ఎలా పెంచుకోవాలో, ఎలా ప్రయోజకులుగా మార్చుకోవాలో దానికి అవసరమైన పునాది క్లాస్ రూమ్లోనే పడాలి అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్టును మనం ఎంపిక చేసుకున్నాం. ఈ పనిని న్యాయంగా అయితే ఇంట్లో తల్లిదండ్రులు చేయాలి, కానీ తల్లిదండ్రులు ఆ పనిని చేసే పరిస్థితులు లేరు. తల్లిదండ్రులు కేవలం డబ్బు సంపాదించి పిల్లల ముందు పెడితే చాలు, ఇదే జీవితంలో అతి గొప్ప ధ్యేయం అనేది పిల్లలకు నేర్పిస్తున్నారు. అంతకు మించినవి చాలా ఉన్నాయి జీవితంలో. డబ్బు చేయలేని పనులు చాలా ఉన్నాయి. డబ్బు చేయాల్సిన పనులకి డబ్బును మాత్రమే వినియోగించుకోవాలి, డబ్బు చేయలేని పనులకి డబ్బును వాడకూడదు అనే విషయాన్ని పిల్లలకు నేర్పించే పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఈరోజు లేరు. కాబట్టి కనీసం టీచర్లు ఈ పని చేయాలనేది జన విజ్ఞాన వేదిక వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. టీచర్లలో కూడా ఒక 20% టీచర్లు ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా 20%కు పైన టీచర్లు పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందనే బాధపడేవారు ఉన్నారు. యావరేజ్ స్థానంలో ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు. ఈ 20 మంది పిల్లల యొక్క బాగోగుల గురించి ఆలోచించి 20 మంది కానీ సెన్సిటైజ్ అయి పనిచేయడం మొదలెడితే మధ్యస్థంగా ఉన్న టీచర్లందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ చివర ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి లొంగని టీచర్ల గురించి ప్రస్తుతం మర్చిపోదాం. ఆ విధంగా పిల్లలకి వారానికి 20 నుంచి 25 సార్లు ఈ టీచర్ 5 నిమిషాలు చొప్పున క్లాస్ రూమ్లో మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. బయట నుంచి ఎవరైనా స్కూళ్ళల్లో ఈ కార్యక్రమం చేసేదైతే వాళ్ళు చేయలేరు. వెళ్ళిన స్కూల్కి లేదా వెళ్ళిన కాలేజీకి తిరిగి వెళ్ళడానికి సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ పనిని చేయడానికి సమర్థులు టీచర్లు మాత్రమే.